హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగరాజు జీబీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కలర్ నోట్ అనే అప్లికేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అప్లికేషన్ మనకు ఆన్లైన్ స్టోరేజ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరెందుకు ఆలస్యం, వీడియోని ప్రారంభిద్దాం. కలర్ నోట్ ఇది మనకు ప్లేస్టోర్లో లభించే ఒక మంచి అప్లికేషన్. నోట్ ప్యాడ్లు మనకు నోట్స్ని షేర్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో నాకు నచ్చిన మనకు మంచి యాక్సెసిబుల్ ఉన్న అప్లికేషన్ కలర్ నోట్. ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది, మీరు యూజ్ చేయండి. COLORNOTE కలర్ నోట్. నేను లింక్ను కూడా ఇక్కడ షేర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. కలర్ నోట్ అనేది మనకు ఆన్లైన్ స్టోరేజ్. మనం గూగుల్తో కానీ లేదా ఫేస్బుక్తో కానీ లాగిన్ అవ్వచ్చు. క్లౌడ్ స్టోరేజ్ ఉన్న మంచి అప్లికేషన్. మనం లింక్స్ని తర్వాత అప్లికేషన్స్ని సేవ్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్ బాక్స్ లాంటి క్లౌడ్ స్టోరేజెస్ యూజ్ చేస్తాం. ఈ టెక్స్ట్ మెసేజెస్, ఆర్టికల్స్, ఈ చెక్ లిస్టులు ఇవన్నీ మనం సేవ్ చేసుకోవడానికి కలర్ నోట్ అనే అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఒకసారి దీని ఇంటర్ఫేస్ ఏంటి, ఎలా యూస్ చేయాలి, ఎలా ఉపయోగపడుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కలర్ నోట్. ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నటువంటి ఉంటాయి. ఇక్కడ టాప్ రైట్లో మనకు మెయిన్ BTN1 అంటే మెయిన్ బటన్ 1. మనకు అన్లేబుల్డ్ బటన్స్ని లేబుల్ చేసిన తర్వాత ఇంతకుముందు వరకు అన్లేబుల్డ్ అనేది ఇప్పుడు మెయిన్ BTN1, మెయిన్ BTN2, మెయిన్ BTN3 అని 3 బటన్స్ ఉన్నాయి. మెయిన్ BTN1 డబుల్ ట్యాప్ చేద్దాం, ఏముందో చూద్దాం. ఇక్కడ యాడ్ నోట్ అంటే మన నోట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రైట్ స్వైప్ చేస్తాను. స్వైప్లో యాడ్ నోట్, టెక్స్ట్, చెక్ లిస్టులు పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు చెక్ లిస్టులు తయారు చేసుకుంటాం, స్టేట్మెంట్స్ తయారు చేసుకుంటాం, వాటిని కూడా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. మనం టెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేద్దాం. ఎడిట్ బాక్స్. ఇక్కడ ఇక్కడ టాప్ లెఫ్ట్లో మనకు ఎడిట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు, లేదు మనం ఏదైనా కాపీ చేసినటువంటి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బాక్స్ మీద డబుల్ ట్యాప్ చేసి మనం ఏదైనా కావాలంటే రాసుకోవచ్చు. డబుల్ ట్యాప్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ నేను ఒకటి పేస్ట్ చేస్తాను, చూద్దాం. ఇప్పుడు మనకు ఒక లింక్, మనము టెక్స్ట్ని ఈజీగా సేవ్ చేయొచ్చు. ఇక్కడ అదేవిధంగా లింక్ను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ మనం ఎలా సేవ్ చేయాలో చూపిస్తాను. డబుల్ ట్యాప్, పేస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఇక్కడ డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పేస్ట్ మీద డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ ఒక లింక్ నేను పేస్ట్ చేశాను. ఈ లింక్ మాత్రం వచ్చింది, కానీ లింక్ అడ్రస్ వచ్చింది, కాకపోతే దానికి డిస్క్రిప్షన్ లేదు. ఈ డిస్క్రిప్షన్ లేకుండా మనం ఏది కనుక్కోలేం కాబట్టి నేను ఇక్కడ ఈ లింక్కి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకే, నేను HTTPS బిగినింగ్ ఆఫ్ ది ఫీల్డ్కి వచ్చేసాను. క్యారెక్టర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇచ్చి నెసెసరీ అని రాస్తాను. ఒకసారి వాయిస్ ఇన్పుట్ తీసుకొని వర్క్ అవుతుందా? నో, వర్క్ అవ్వడం లేదు. కాబట్టి నెసెసరీ యాప్స్ అని రాస్తారు. దీని లింక్ వచ్చేసి నెసెసరీకి సంబంధించింది. నెసెసరీ రాలేదు. మనం deleted. Net. Delete. E deleted.
Delete. Capital N deleted. Capital N. Capital N. E. E. A. F. Editing. DHTTPS. Selected. Necessary. Necessary. నెసెసరీ వచ్చేసింది. స్పేస్ ఇస్తాను. Necessary. మనకు మా జీబోర్డ్లో ఉన్న మంచి ఆప్షన్ కదా అది. మనం ఒక వర్డ్ రాస్తే సజెస్టెడ్ వర్డ్స్ వస్తాయి, దాన్ని ఓకే చేస్తే లేదా స్పేస్ ఇస్తే అక్కడ ఎడిట్ అయిపోతుంది. యాప్స్ ఎస్ ఇచ్చేస్తాం. ఆల్ఫా ఎస్ స్పేస్ యాప్స్ రైట్. ఇక్కడ చూడండి, necessary apps https drive.google.com folder view question mark 0bkxphn9wxt4n3bib1 edit new line. ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం సేవ్ చేసినాం, ఇక్కడ ఒక లింక్ని తీసుకొచ్చి సేవ్ చేసాం, దానికి అడ్రస్ కావాలి కాబట్టి ఒక లింక్ అడ్రస్ ఏదని తెలియాలి కాబట్టి మనం ఎవరికైనా షేర్ చేస్తే దీనికి ఒక అడ్రస్ కూడా ఇచ్చేసాం, నెసెసరీ యాప్స్ అని. ఇప్పుడు దీన్ని సేవ్ చేయడం ఏం లేదు, జస్ట్ బ్యాక్ బటన్ ఇచ్చేస్తే సేవ్ జీబోర్డ్ వెళ్ళిపోయింది. ఎస్ సేవ్డ్ అని వచ్చింది. చూడండి ఇక్కడ నెసెసరీ యాప్స్ అని వచ్చింది. ఇక్కడ ఎడిట్, మళ్ళీ దీనికి ఏదైనా కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. నెసెసరీ యాప్స్ని డబుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ సేమ్ అదే వస్తుంది, ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓవర్ఫ్లో బీటీఎన్, ఇక్కడ ఎడిట్లో మనం ఇక్కడ చూడండి, ఎడిట్లో మనం టెక్స్ట్ లాంటిది అనుకోండి, ఎడిట్లో మనం లాస్ట్లో మనం ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలా. నిన్న ఒక పేర రాసినాము, ఈరోజు ఇంకో పేర ప్రిపేర్ చేసాము, ఆ పేరని యాడ్ చేయాలన్నప్పుడు ఎండ్లో వెళ్ళేసి న్యూ లైన్ తీసుకొని ఆ పేరని అక్కడ పేస్ట్ చేయొచ్చు, లేదా మన దగ్గర ఉంటే, లేదంటే టైప్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఎడిట్ని మనం ఎడిట్ చేసుకుంటూ ఎంత ఫైల్ అయినా మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓవర్ఫ్లో బీటీఎన్ చూద్దాం, ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ వస్తాయి. సెండ్, ఇక్కడ సెండ్ చేయొచ్చు. సెండ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు షేర్కు, సెండ్కి సంబంధించిన ఆప్షన్స్ వాట్సాప్, జీమెయిల్ ఇవన్నీ కూడా వస్తాయి. అక్కడ వాటి ద్వారా మనం సెండ్ చేయొచ్చు. రిమైండర్ అంటే మనము ఒక 1 డే తర్వాత కానీ ఏ రోజని, ఇప్పుడు మనం ఒక 2 days తర్వాత ఈ టెక్స్ట్ని లేదా మనం రాసిన నోట్ని రిమైండ్ చేయాలనుకున్నప్పుడు రిమైండర్ని క్లిక్ చేసి మనం టైం సేవ్ చేసుకొని, టైం సెట్ చేసుకొని, అలారం సెట్ చేసుకుంటే మనకు రిమైండర్ వస్తుంది. ఆర్కైవ్, దీన్ని ఆర్కైవ్ చేయొచ్చు, అంటే మనం కనపడకుండా చేసుకోవచ్చు. డిలీట్, ఇది వద్దు అనుకుంటే మనం డిలీట్ చేసేయచ్చు. వీటన్నిటికీ కన్ఫర్మేషన్ డైలాగ్ వస్తుంది, కన్ఫర్మ్ చేస్తే ఇవన్నీ అయిపోతాయి. ఈ విధంగా ఎడిట్లో మనకు ఓవర్ఫ్లో బటన్ వస్తుంది. ఓవర్ఫ్లో బటన్ మీద ఈ విధమైన ఆప్షన్స్ వస్తాయి. ప్రతి చోట చెక్ లిస్ట్ కావచ్చు, స్టేట్మెంట్ కావచ్చు, ఒక లింక్ కావచ్చు, సేవ్ చేసిన మనం ఇక్కడ నోట్, ప్రతి నోట్కి ఈ ఆప్షన్స్ వస్తాయి. బ్యాక్ వస్తాను. Necessary apps 6:36 a.m. and list 6 items. 6:30 మన టైంను బట్టి మనం ఎడిట్ చేసిన లేదా యాడ్ చేసిన, సేవ్ చేసిన టైంని బట్టి మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎట్లుంటాయి, ఆ టైం ఆర్డర్లో ఎడిట్ చేసిన ఆర్డర్లో ఉంటాయి. Hi if you want the Lulu Vision Group. Hi if you want to join the Lulu Vision WhatsApp 5:47 a.m. The Lulu Vision Group guidelines February 16th. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను February 16th తెలుగు విజన్ గైడ్లైన్స్ అని ఇట్లా టైం ఆర్డర్లో మనకు నేను సేవ్ చేసిన నోట్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ బటన్ 1 చూసాం కదా, 1 చూసాం. బటన్ 1 ప్రెస్ చేస్తే మనకు యాడ్, కొత్త నోట్ యాడ్ చేయొచ్చు. BTN 2 వచ్చేసి, బటన్ 2 వచ్చేసి సెర్చ్ బటన్ అనమాట. ఇప్పుడు సెర్చ్ మీద సెర్చ్ ఒక 100 నోట్స్ ఉంటాయి, వాటిని మనం సెర్చ్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ సెకండ్ బటన్ మీద డబుల్ ట్యాప్ చేసి మనం వాటి నేమో లేదా హెడ్ లైన్ రాస్తే ఎత్తుక్కోవడం ఈజీ. నెక్స్ట్ BTN 3 బటన్ 3 ఏముందో చూద్దాం. ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్. బటన్ 3 డబుల్ ట్యాప్ చేశాను, రైట్ స్వైప్ చేస్తున్నాను. కలర్, ఇక్కడ కలర్ నోట్ అని ఎందుకంటే దీనికి ఒక్కొక్క నోట్కి మనకి ఇష్టం వచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఏ కలర్లో కనిపించాలి, బ్లాకా, వైట్ విత్ బ్లాక్ లెటర్స్ ఇట్లా చేసుకోవచ్చు. ఇది మనకు పెద్ద యూస్ లేదు, లో విజన్ మాత్రమే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సార్ట్, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి మనం చూసాం కదా. ఇప్పుడు డేట్ ఆర్డర్లోనా, లేదా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనా, లేదా టైం ఆర్డర్లోనా, ఏది కావాలంటే మనం చేసుకోవచ్చు. వ్యూ అంటే చూడొచ్చు, ఇక్కడ మనం ఏవేవి మనకున్నాయి, మన దగ్గర నోట్స్ ఉన్నాయి చూడొచ్చు. సెర్చ్ తెలిసిందే. సింక్, ఓకే. సింక్ అంటే ఇక్కడ మనకు సింక్ అవ్వచ్చు, ఆన్లైన్ సింక్ అవ్వడానికి కోసం మనకు
జీమెయిల్తో కానీ క్లౌడ్ సంబంధించిన ఫేస్బుక్తో కానీ సింక్ అవ్వచ్చు. సింక్ అయితే ఆ విధంగా ఏ జీమెయిల్తో సింక్ అయితే జీమెయిల్లో, ఈమెయిల్తో సింక్ అయితే ఈమెయిల్లో, లేదా ఫేస్బుక్తో సింక్ అయితే ఫేస్బుక్తో సింక్ అవ్వచ్చు. ఈ స్టోరేజ్ అంతా మనం అక్కడికి బ్యాకప్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను. ఏమి చూద్దాం. ఆన్లైన్ సింక్ ఏవేవి ఉన్నాయి. ఆన్లైన్ బ్యాకప్ నాగరాజు జీబీ. ఇక్కడ నేను ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చినానో అక్కడికి బ్యాకప్ అవుతాయి. సింక్ ఆన్ లాంచ్ నాట్ చెక్ దాంట్లో ఉండండి. జనరల్ డిఫాల్ట్ స్క్రీన్ నోట్స్ అని పెట్టుకున్నాము. చెక్ లిస్ట్ కానీ నోట్స్ కానీ పెట్టుకోవచ్చు. మనం నోట్స్ అని పెట్టుకున్నాం. డిఫాల్ట్ కలర్ కాదు మనకు. ఫాంట్ సైజ్ మీడియం. ఇది కూడా పెంచుకోవచ్చు. హైట్ కూడా సార్ట్ మనకు ఆర్డర్ ఎట్లా ఉండాలంటే లాస్ట్ ఏదైతే మనం ఎడిట్ చేస్తామో దాన్ని ఫస్ట్ వస్తుంది అనమాట. కలర్ అవసరం. రిమైండర్ మనకు కౌంటర్ చూపిస్తుంది. మనకు షో ఆల్ డే రిమైండర్ మనం ఏవైతే పెట్టుకుంటామో అన్నీ చూపించాలి. క్యాలెండర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ డే వీక్ అనేది మండే ఉంటుంది. ఇవన్నీ మనం చెక్ చేస్తే మనం డబుల్ ట్యాప్ చేస్తే ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎడిటర్, చెక్ లిస్ట్ ఎడిటర్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఆటో లింక్ ఇక్కడ ఇంకొక చిన్న ఆప్షన్ ఉంది. ఆటో లింక్ చూడండి. డబుల్ ట్యాప్ చేస్తే ఆటో లింక్ phone number 0000 wiki. Use no link. Use no title markup for link. Auto link wiki word. Not check. ఇక్కడ ఆటో లింక్ ఏందంటే settings. Auto backup using master password. Not checked. Check box. ఇక్కడ పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. నేను ఇక్కడ నాట్ చెక్ పెట్టను. పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సరే. Auto backup checked. Check box. ఆటో బ్యాకప్, ఆటో లింక్, ఆటో బ్యాకప్. ఆటో బ్యాకప్ ఏంటంటే మనం నోట్ని ఇక్కడ సేవ్ చేసిన వెంటనే మనం ఒక టెక్స్ట్ని కానీ ఒక లింక్ని కానీ తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేసిన వెంటనే ఇక్కడ మనం బ్యాకప్ అయిపోతుంది. ఏదైతే మనం అకౌంట్ ఇచ్చుంటామో ఆ అకౌంట్కి బ్యాకప్ అయిపోతుంది. అక్కడ స్టోరేజ్ అయిపోతుంది. మనం ఎప్పుడన్నా కావాలన్నా మన డివైస్ పోగొట్టుకున్నా సరే లేదా డివైస్ చేంజ్ చేసినా సరే మనం ఆ నోట్స్ని మనం కోల్పోకుండా ఉండొచ్చు. కాబట్టి ఇది ఆటో బ్యాకప్. మనం మాన్యువల్ బ్యాకప్ పెట్టుకోవచ్చు. ఇది చెక్ ఉంది. నాట్ చెక్ పెట్టినామంటే మాన్యువల్ బ్యాకప్ చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. లేదు ప్రతిదీ మనకు ఇక్కడ వచ్చింది ప్రతిదీ మనకు అవసరం లేనుకుంటే ఆటోమేటిక్గా అది మన ఏదైతే అకౌంట్ ఇచ్చినామో అకౌంట్కి బ్యాకప్ అయిపోతుంది. క్లౌడ్ స్టోరేజ్లో వెళ్ళిపోతుంది. ఆన్లైన్ స్టోరేజ్లో ఉండిపోతుంది. బ్యాకప్ మనకు చేసుకోవచ్చు. ఇక్కడ రైట్. ఇక్కడ మనం ఆల్రెడీ సేవ్ చేసినవి ఉన్నాయి కదా, ఒకసారి దాన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. ఏం ఆప్షన్స్ వస్తాయి చూద్దాం. ఎడిట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. లాస్ట్ పేరా కానీ ఫస్ట్ పేరా కానీ మధ్యలో పేరా కానీ మనం గ్రాండ్ లాట్ని యూస్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ తప్పున్నా లేదా యాడ్ చేయాల్సిందా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓవర్ఫ్లో BTN 3 days చూడండి. 3 days ago దీన్ని ఎడిట్ చేసాం. ఓవర్ఫ్లో BTN చూద్దాం ఏమొస్తుంది ఆప్షన్. అప్పుడే చూసాం. ఇక్కడ ఏం ఆప్షన్ చేంజ్ అయితే సెండ్ చేంజ్, రిమైండర్, ఆర్కైవ్, డిలీట్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం కలర్ నోట్ను ఉపయోగించి మనం ఎడిట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మనం సేవ్ చేసుకోవడానికి, లింక్స్, చెక్ లిస్టులు సేవ్ చేసుకోవడానికి మనకు కలర్ నోట్ చాలా బాగా ఉపయోగపడే అప్లికేషన్. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.